అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 678వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ఆధ్యాత్మికము, ధార్మికము ఈ రెండింటి విషయము మనం చర్చించుకుంటున్నాం ప్రతి ఎపిసోడ్ ప్రారంభంలో. ఇప్పుడు ఆధ్యాత్మికము, ధార్మికము ఒకటి కాదు అన్న సంగతి ఇప్పటికే మీకు చాలా స్పష్టమై ఉంటుందండి. మరొక ముఖ్యమైన విషయం మనకి ఏం అర్థమై ఉంటుంది, గత చాలా ఎపిసోడ్స్లో ఒక విషయాన్ని భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నేను సూక్ష్మములో ఉన్నటువంటి ఆత్మస్వరూపంలో దాని మాధ్యమంగానే నన్ను గుర్తించగలుగుతారు అంటున్నాడు. స్థూలమైన దేహము ద్వారా మీరు నన్ను ప్రాప్తి చేసుకోలేరు. ఇదండి మనకు ముఖ్యంగా తేలినటువంటి విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ తమ యొక్క మూల స్వరూపంలో ఆత్మలు. ఇది దేహం అనేది వినాశి, అర్థమైందండి. ఈ వినాశి దేహం అనేది మారుతూ ఉంటుంది, ఆత్మ మాత్రము శాశ్వతము, అది వజ్రము, ఇది పెట్టి లాంటిది. అర్థమైందండి. ఈ బాక్స్ మారిపోతూ ఉంటుంది కానీ ఆత్మ మారదు. అంటే పరమాత్మని గుర్తించడానికి ఆత్మ అనేది ఏకైక మాధ్యమము. అర్థమైందండి. గీతలో కూడా 13వ అధ్యాయంలోని 2వ శ్లోకంలో చెప్తాడు, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అంటాడు. అక్కడ నన్ను క్షేత్రజ్ఞము ద్వారా, అంటే క్షేత్రజ్ఞుడి ద్వారా మీరు నన్ను తెలుసుకోగలుగుతారు కానీ క్షేత్రము ద్వారా కాదు అంటాడు. తర్వాత ఏం చెప్తాడు, ఇంకా 13వ అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుష అంటాడు. భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం అంటాడు. అర్థమైంది. అక్కడ కూడా ఏమంటున్నాడండి, ఈ రెండింటి మధ్య భేదము, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, ఈ రెండింటి మధ్య భేదము అంటే క్షేత్రము వేరు క్షేత్రజ్ఞుడు వేరు అన్న సంగతి ఇప్పటికే మీకు చాలా స్పష్టమై ఉంటుంది. ఈ యొక్క విషయమే భగవద్గీతలో మనకి ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక రహస్యాల ద్వారా మనకు అర్థమవుతుంది. అర్థమైంది. అంతరం జ్ఞాన చక్షుష అన్నాడు. ఇక్కడ జ్ఞాన నేత్రాన్ని మీరు తెరుచుకున్నట్లయితేనే అప్పుడు మీకు అర్థమవుతుంది. తర్వాత 3వ పంక్తి 4వ పంక్తి ఏమన్నాడు, భూత ప్రకృతి మోక్షం చ అన్నాడు. భూత ప్రకృతి, పంచభూతాలతో చేయబడినటువంటి ప్రకృతి అనబడేటువంటి ఈ భౌతిక వినాశీ వస్తువుని మీరు మర్చిపోవాలి. దాని నుండి ముందుగా మీరు మోక్షం పొందాలి. ఏ విధంగా, ఏ విదుర్యాంతి తే పరం అన్నాడు. ఎవరైతే, ఏ విదుర్యాంతి తే పరం అంటే ఎవరైతే ఆ విధముగా అర్థం చేసుకుంటారో వాళ్ళు మాత్రమే పరమాత్మని ప్రాప్తి చేసుకుంటారు. ఇదే విషయాన్ని మీ దృష్టికి మరొక అద్భుతమైన మంత్రం తీసుకొస్తున్నానండి. శ్రీమద్ భాగవతంలో 11వ స్కంధము ఉద్ధవ గీత ఉందండి. 11వ స్కంధము ఉద్ధవ గీత. అందులో ఈ యొక్క మంత్రం ప్రకారంగా శ్రీకృష్ణుడు తన పరమ భక్తుడైన ఉద్ధవునికి జ్ఞానోపదేశము చేస్తూ, చాలా జాగ్రత్తగా వినండి, శ్రీకృష్ణుడు తన పరమ భక్తుడైన ఉద్ధవునికి జ్ఞానోపదేశము చేస్తూ సమాజములో భేదభావాలు చూడకుండా ఎలా జీవించాలో ఈ శ్లోకములో వివరించాడు. సమాజములో భేదభావాలు అంటే దైహికంగా వచ్చేటువంటి భావాలు, కులము, మతము, జాతి, రంగు, రూపు, ఉన్నవాడు, లేనివాడు, వర్ణము, వర్గము, కులము, గోత్రము, జాతి, భాష, దేశం, ఇవన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ భేదభావాల్ని మనం చూడకుండా ఎలా జీవించాలి అన్న దానికి సమాధానంగా ఈ యొక్క శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా వినండి. శ్రీమద్ భాగవతంలో 11వ స్కందము ఉద్ధవ గీత. బ్రాహ్మణే పుల్కసే స్థేనే బ్రహ్మణ్యే అర్కే స్ఫులింగకే అక్రూరే క్రూరకే చైవ సమదృక్ పండితోమతః. ఇది ఆ మంత్రం అండి. దీని యొక్క అర్థం వినండి. ఒక ఉత్తమ బ్రాహ్మణుడిని, ఒక చండాలుడిని, అర్థమైందండి, ఒక ఉత్తమ బ్రాహ్మణుడిని, ఒక చండాలుడిని అంటే నిమ్న జాతికి చెందిన వాడిని ప్రపంచప్పుడు వర్తమాన సమాజంలో మనుషులు ముద్ర వేశారు. శూద్రులు, అంటరాని వాళ్ళు, హరిజనులు,
ఈ విధంగా చండాలుడు, ఒక చండాలుడిని, ఒక దొంగను, ఒక బ్రహ్మజ్ఞానిని, సూర్యుడిని, నిప్పు కణాన్ని, శాంత స్వభావుడిని, క్రూరుడిని, ఇవన్నీ వర్ణించాడనమాట. ఏమన్నాడండి? వీరందరినీ ఎవరైతే సమాన దృష్టితో చూస్తారో వారే నిజమైన పండితులు అంటున్నారు. చూసారా? ఏ శాస్త్రం తిరిగేసినా, ఏ మంత్రం తిరిగేసినా ఏమవుతుందండి? విశ్వాత్మనందరికీ తండ్రి ఒక్కడే అన్నటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి సత్యము, ప్రపంచం ఈ యొక్క సత్యాన్ని గుర్తించినట్లయితే ప్రపంచం స్వర్గతుల్యం అవుతుంది. కానీ ఈ యొక్క విషయాన్ని మర్చిపోయి ఎవరికి వారి యమునా తీరేలాగా ఈ విధంగా జీవితాన్ని గడుపుతున్నారు. అంటే ఏమిటంటే వీరందరినీ ఎవరైతే సమాన దృష్టితో, అంటే అందరిలోనూ ఉన్నది ఒకే ఒక్క దైవము, అంటే ఆత్మ ఒక్కటే. అర్థమైందండి? ఇది చూసిన వాళ్ళే నిజమైన పండితులు. ఇప్పుడు మీరు అన్నమయ్య పాటతో పోలిక పెట్టుకుంటే, అన్నమయ్య గారు ఎక్కడి నుంచి రాశారు? ఇక్కడి నుంచే రాశారు. మూల సిద్ధాంతం ఏంటి? భగవంతుడు భగవద్గీత ద్వారా చెప్పినటువంటి మూల సిద్ధాంతాన్ని తర్వాత ద్వాపర యుగం నుండి ఎప్పుడైతే భక్తి ప్రారంభమైందో అక్కడి నుంచి శాస్త్రాలు వ్రాయబడ్డాయి. అక్కడ దాని మూల సిద్ధాంతం ఎక్కడ, దేని ఆధారంగా వచ్చిందండి? అది భగవద్గీతలో సంగమ యుగములో, ఈ కలియుగం యొక్క అంతిమ సమయము, కృతయుగం ఆరంభ సమయంలో పరమాత్మ ప్రత్యక్షంగా భగవాను వాచ ఈ విధంగా చెప్పినటువంటి జ్ఞానం ఆధారంగా ఇవన్నీ శాస్త్రాలు వ్రాయబడ్డాయి. అర్థమైందండి? 2 యుగాల గ్యాప్ వచ్చింది కాబట్టి స్పష్టత లోపించింది. కానీ మూల స్వరూపంలోకి వెళ్ళగలిగితే, 3వ నేత్రాన్ని తెరుచుకొని వెళ్ళగలిగితే మనకి ఇదే విషయం అర్థమవుతోంది. అన్నమయ్య పాటలో ఏమన్నాడు? రాజు బంటు ఒక్కడే అన్నాడు, ఏనుగు కుక్క ఒకటే అన్నాడు, పుణ్యాత్ముడు పాపాత్ముడు, ఈ విధంగా ఇటువంటి భేదాలు ఉండకూడదు. ఎలాగైతే భేదాలు లేవని చెప్పారో భాగవతంలోని ఈ శ్లోకం కూడా అదే నిగూఢ సత్యాన్ని ధృవీకరిస్తుంది. అర్థమైంది? ఇక్కడితో మనము ఫుల్ స్టాప్ పెడదామండి. మనము మన మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే 18వ అధ్యాయంలోని 68, 69. అర్థమైందండి? ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్విదాస్యతి భక్తి మయి పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయం. అర్థమైందండి? ఇవన్నీ చర్చించుకున్నాం మనము. అర్థమైందండి? ఎవరైతే పరమ గుహ్యాతి గుహ్యమైనటువంటి గీతలో నేను బోధించినటువంటి రహస్యాలని పరమ భక్తి శ్రద్ధలతో అర్హమైనటువంటి యోగ్యులైనటువంటి నా భక్తులకు చేరవేస్తారో, అర్థమైందండి? అతని కంటే నాకు గొప్పవాడు, ప్రియమైన వాడు ఈ భూమండలంలో ఇప్పుడు లేడు, అంటే వర్తమానంలో లేడు, భవిష్యత్తులో కూడా ఉండబోడు. అర్థమైందండి? తస్మాత్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితానచమే తస్మాత్ అన్య ప్రియతరో భువి అన్నాడు. దీన్ని సమర్థించే కొన్ని మన గీతా శ్లోకాలు మనం ముఖ్యంగా 4వ అధ్యాయంలోని 34వ శ్లోకం మనం తీసుకున్నామండి గత ఎపిసోడ్లో. దాన్ని పూర్తి చేసుకోలేదు, సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు దాన్ని పూర్తి చేసుకునే విధానం మనం ప్రారంభించుకుందామండి. 4:34లో ఏం చెప్పాడు? మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అసలు ఇప్పుడు మీరు జ్ఞానం కావాలి, పరమాత్మని ఉనికి కనిపెట్టాలి, పరమాత్మ యొక్క అనుభూతి చెయ్యాలి. అదే కదండి 7వ అధ్యాయం. ముఖ్యంగా అండి ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా బుద్ధినేత్రాన్ని తెరుచుకొని ఈ ఆధ్యాత్మిక రహస్యాల యొక్క శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే 7వ అధ్యాయంలోని 3వ శ్లోకంలో నన్ను కొద్ది మంది మాత్రమే తత్వం ఆధారంగా తెలుసుకుంటారు అని భగవంతుడే చాలా స్పష్టంగా నిర్ద్వంద్వముగా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆ తెలుసుకున్న వాళ్ళ గ్రూపులోకి నేను వెళ్ళాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కోసమే ఈ యొక్క రహస్యాల కార్యక్రమం ఉద్దేశించబడింది. ఇది గుర్తించండి ప్రతి ఒక్కరు కూడా. అర్థమైంది? అందుకని 4:3లో ఏం చెప్తున్నాడు? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తత్వాన్ని దర్శించినటువంటి వారి దగ్గరికి వెళ్ళండి. ఇప్పటి వరకు మీకు అసలు తత్వాన్ని అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళ దగ్గరికి వెళుతున్నారు. అందుకని వాళ్ళ దగ్గర తత్వం లేదు కాబట్టి మీకు తత్వాన్ని బోధించలేరు. కాబట్టి ఇప్పుడు ఆ తప్పిదం చెయ్యకండి. మీరు 7వ అధ్యాయంలో 3వ శ్లోకంలో కొద్ది మంది సంఖ్యలో ఉన్నటువంటి పరమాత్మ ప్రాప్తి చేసుకున్నటువంటి వాళ్ళు సంస్కార పరివర్తన ద్వారా స్వర్గములోకి వెళ్ళేటువంటి వాళ్ళ యొక్క గ్రూపులోకి మిమ్మల్ని నేను తీసుకొని వెళతాను, కాబట్టి నా మాట వినండి అంటున్నాడు భగవంతుడు. అర్థమైందండి? అందుకని వాళ్ళకి ఏమన్నా గౌరవ భావంతో వాళ్ళకి సేవ చేయండి,
చక్కగా వాళ్ళ మాట వినండి. మీకు ఏదైనా ఈ సత్యాన్వేషణలో ఏదైనా ప్రశ్నలు కానీ మీకు వచ్చినట్టయితే ఆ ప్రశ్న నివృత్తి చేసుకోవడానికి మాత్రమే మీరు ప్రశ్నలు వేయండి. ఆ విధంగా చేసినట్లయితే తత్వాన్ని దర్శించినటువంటి వాళ్ళు మీకు ఆ తత్వాన్ని మీకు బోధిస్తారు. అర్థమైందండి? ఇది 4:34. ఇప్పుడు 4:34 విషయాన్ని కొద్దిగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా కొంచెం లోతుగా వెళితే తత్వం బోధపడుతోంది. ఈ 4:34లో ఏం చెప్పాడు, అది 18:68, 63కి 69కి ఎలా కనెక్ట్ అవుతోంది. ఇప్పుడు ప్రతి దాంట్లో ఇదే గుర్తుపెట్టుకోండి. ఈ శ్లోకము మన మెయిన్ ఏదైతే సబ్జెక్ట్ తీసుకున్నామో ఆ శ్లోకాలు కానీ ఉపనిషత్తు మంత్రాలు కానీ దానికి ఎలా కనెక్ట్ అవుతుందో అనేది మనం చర్చించుకోవాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు 4:34 ఏం చెప్పాడు, జ్ఞానాన్ని ఏ విధంగా స్వీకరించాలి. ఎక్కడైనా జ్ఞానం అన్న పదం ఉన్నప్పుడు అండి మీరు ఆధ్యాత్మిక జ్ఞానము అని అర్థం చేసుకోండి. స్థూల జ్ఞానము కాదు, ధార్మిక జ్ఞానము కాదు, భౌతిక జ్ఞానము కాదు. ఈ రెండు చర్మ చక్షుల ద్వారా చూసేటువంటి జ్ఞానము కాదు, అనుభవం చేసేటువంటి జ్ఞానము కాదు. ఎక్కడైనా కానివ్వండి, మీరు జ్ఞానం అనగానే ఇప్పటిదాకా మీరు ధార్మిక జ్ఞానం కింద అర్థం చేసుకున్నారు కాబట్టి మనం ఆధ్యాత్మికత నుండి పర్మనెంట్గా దూరం అయిపోయాం. భలే ఆధ్యాత్మికం అనే పదం వాడుతున్నాం కానీ దాన్ని పర్మనెంట్గా దూరం అయిపోయాం. ఆధ్యాత్మికం ధార్మికం అంతా ఒకటే అనుకునే భావనలో ఉన్నాం. అది ఒకటి కాదండి. ఇప్పటికే మనం 500 ఎపిసోడ్స్ చర్చించుకున్నాం. ఇక్కడ 4:34 ఏంటి, జ్ఞానాన్ని ఏ విధముగా స్వీకరించాలి. 18:68, 69 ఏం చెప్తోంది, ఈ స్వీకరించినటువంటి జ్ఞానాన్ని ఏ విధముగా అర్హులైనటువంటి అజ్ఞానములో ఉన్నటువంటి భక్తులకి ఎలాగ పంచాలి. అర్థమైంది చూసారా దానికి దీని కనెక్షను. ఇక్కడ ఎలాగ స్వీకరించాలి, అక్కడ ఎలాగ పంచాలి. ఆ పంచిన వాడు ఏ విధంగా భగవంతుడికి చాలా గొప్పగా ప్రియంగా అవుతాడనేది 18:69లో చెప్పాడు. 4:34వ శ్లోకములో శిష్యుడు తత్వదర్శి అయిన గురువు దగ్గర జ్ఞానాన్ని ఎలా సంగ్రహించాలో, అంటే రిసీవ్ చేసుకోవాలో, ఎలాగ నేను ఆ జ్ఞానాన్ని, అద్భుతమైన జ్ఞానము ఈ తత్వదర్శుల దగ్గరే ఉన్నది, ఇది వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎన్నో రకరకాలుగా ప్రతి దగ్గరికి వెళ్ళి బోధిస్తున్నారు, అది నేను పసిగట్టాలి, దాన్ని నేను స్వీకరించాలి అని ఏ విధంగా స్వీకరించాలి అనే సంగతి అక్కడ 4:34లో స్పష్టం చేయడం జరిగింది. 18:68, 69లో ఈ శ్లోకాలలో అలా పొందిన జ్ఞానాన్ని ఇతరులకు ఎలా పంచాలో, అని ఇతరులకు ఎలా షేర్ చెయ్యాలో ఆ విధంగా అక్కడ స్పష్టము చేయడము జరిగింది. అర్థమైందండి? ఇప్పుడు మరొక విషయం, ఇక్కడ భగవంతునికి ప్రీతిపాత్రమైన సేవ అన్నాడు. 18:69లో ముఖ్యంగా ప్రియకృత్తమ అన్నాడు. అర్థమైంది? భవితానచమే తస్మాత్ అన్య ప్రియతరో భువి. ఇప్పుడు కానీ వర్తమానంలో కానీ భవిష్యత్తులో కానీ అటువంటి ఈ విధముగా జ్ఞానాన్ని తత్వమాధారంగా పొంది ఇతరులకి ఆ అర్హత పొందినటువంటి భక్తులకు ఎవరైతే చేరవేస్తాడో అతడు నాకు చాలా ప్రియుడు అని అన్నాడు. అర్థమైందండి? అంటే భగవంతునికి ప్రీతిపాత్రమైన సేవ ఏదంటే ఇదండి. మనం ఏదో తీర్థయాత్రకు వెళ్ళామంటే అక్కడికి వెళ్ళాము, మొక్కుబడి చెల్లించుకున్నాం, అది చేసాము, యజ్ఞాలు యాగాలు జపాలు తపాలు నోములు పడతా, అది కాదు. మన భగవంతుడికి మీరు క్లోజ్గా అవ్వాలని మీరు భావిస్తున్నారు అనుకోండి, ఇప్పుడు 18:69లో ఉన్న విషయాన్ని మీరు అండర్లైన్ చేసుకొని మీరు అది చదువుకోవాలి. అర్థమైంది? 4:34లో ఏం చెప్పాడు, గురువుకు సేవ చేయడము ద్వారా జ్ఞానము లభిస్తుందని భగవంతుడు అక్కడ స్పష్టం చేశారు. అందుకని అక్కడ సేవయా అన్నాడు. అర్థమైందండి? తర్వాత మరి ఆ గురువుకు చేసే సేవ, అత్యుత్తమ సేవ ఏమిటి, మరి ఆ గురువుకు చేసే అత్యుత్తమ సేవ ఏమిటి చెప్పండి ఒకసారి. ఇప్పుడు గురువుకు సేవ చేస్తాం, మన సేవ అంటే ఏంటి, మనం ఫిజికల్గా ఏదో వాళ్ళ కాళ్ళు పిసకటము, లేకుండా అంటే వాళ్ళు ఏదన్నా అది తీసుకుంటారా ఇది తీసుకుంటారా అని చెప్పడం, అది కాదండి సేవ. నిజంగా గురువు మిమ్మల్ని ఎప్పుడు మెచ్చుకుంటాడు చెప్పండి, ఆ యొక్క జ్ఞానాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని, బుద్ధినేత్రాన్ని తెరుచుకొని, అంధవిశ్వాసాన్ని పూర్తిగా విడిచిపెట్టి, భగవంతుడే సద్గురువు కదండి. భగవంతుడి జ్ఞానం పొందిన వాళ్ళు గురువులు. భగవంతుడు జగద్గురువు, సద్గురువు అంటే భగవంతుడికే చెందుతుందన్నమాట. అర్థమైందండి? వారికి చేసే అత్యుత్తమ సేవ ఏంటంటే గురువు ద్వారా ప్రాప్తి చేసుకున్న జ్ఞానాన్ని సమాజములోని అజ్ఞానులకు పంచడము. అది గొప్ప సేవ అన్నమాట. దానికంటే గొప్ప సేవ లేదు. అర్థమైందండి? ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా మేము చేస్తున్న పని ఇది ఒకటేనండి. అర్థమైందండి? గురువు ద్వారా ప్రాప్తి చేసుకున్నటువంటి జ్ఞానాన్ని సమాజములోని అర్హులైనటువంటి భక్తులు అన్నమాట,
అజ్ఞానములో ఉన్నటువంటి అర్హులైనటువంటి భక్తులకు పంచడమే. అలా పంచేవాడే భగవంతునికి అత్యంత ప్రియమైన వాడు. ప్రియకృత్తమ 1869తో ఇది ఈ ఈ ఈ శ్లోకం మనకి ఇది బలపరుస్తుందన్నమాట. అర్థమైందండి. ఇప్పుడు ఇంకోటి, జ్ఞాన చక్రం అనేది పూర్తి అవుతుందండి. మనం భగవంతుడి దగ్గర జ్ఞానం తీసుకున్నాం, ఇతరులకు పంచాం, తీసుకుంటున్నాం, పంచుతున్నాం. ఇదనమాట ఈ జ్ఞాన చక్రం పూర్తి అవ్వడం అంటే అదనమాట. 4:34లో తత్వదర్శులైన జ్ఞానులు ఉపదేశిస్తారని చెప్పారు. 4:34 ఏం ప్రకటించారు? తద్విద్ధి ప్రణిపాతేన పరిపృష్టేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. అక్కడ తత్వాన్ని దర్శించినటువంటి జ్ఞానుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు మీకు తత్వజ్ఞానాన్ని బోధిస్తారు. అంటే ఆత్మతత్వం, పరమాత్మతత్వము, సృష్టి చక్ర జ్ఞానము, కర్మ సిద్ధాంతము, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తారు. 1868లో ఏం చెప్పారు? ఎవరైతే ఆ ఉపదేశ బాధ్యతను భుజాన వేసుకొని ప్రచారము చేస్తారో, ఈ జ్ఞానాన్ని అందరి దృష్టికి తీసుకొని వస్తారో, వారు నేరుగా పరమాత్మని ప్రాప్తి చేసుకుంటారు. పరమాత్మని ప్రాప్తి చేసుకోవడం చాలా సులభము. కానీ పరమాత్మ చెప్పినటువంటి విధానంలో మనం నడవాలి కదా. కాస్త ఆలోచించండి. మనం ఏమి చేయకుండా భగవంతుడా అంటే దొరకడండి. అర్థమైందండి. ఈ విషయంలో ఎటువంటి సందేహానికి తావులేదు అని సాక్షాత్తు భగవంతుడే హామీ మనకిస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. ఏ పదం ద్వారా అంటే, ఏ పంక్తి ద్వారా? మామే వైశ్యత్య సంశయ, మాం ఏవ ఏష్యతి అసంశయ. నన్ను ఖచ్చితంగా పొందుతారు, దీనికి డౌట్ అక్కర్లేదు. దానికి ఒకటే ఒక ఉదాహరణ, మీకు ఒక 20 లక్షల మంది ఇప్పటికే ఆ మార్గంలో పడ్డారు. అంతకంటే మీకు ఏం రుజువులు కావాలి చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి. అంటే 4:34లో చెప్పిన పద్ధతి ద్వారా జ్ఞానాన్ని సంపాదించిన సాధకుడు 1868, 69లో చెప్పిన విధముగా దానిని ఇతరులకు పంచిపెట్టడం ద్వారా పరిపూర్ణతను సాధించి ముక్తి, జీవన్ముక్తిని పొందుతాడు. అర్థమైన? ముందు ఇంటికి వెళతాడు, తర్వాత జీవన్ముక్తి అంటే సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మని పొందుతాడు. అంటే ఈ జ్ఞానము కేవలము తత్వదర్శి అయిన గురువుల ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతుంది అన్న నిగూఢ సత్యము ఈ చర్చ ద్వారా ఖరాఖండిగా స్పష్టమవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, భగవంతుని ఎలా ప్రాప్తి చేసుకోవాలి, ఎలా పొందాలంటే మీరు నడుస్తున్న మార్గము ద్వారా ఇప్పటి వరకు మీరు పొందలేదు. భగవంతుడు ఏం చేస్తున్నాడో, ఇగో నేను చెప్తున్న మార్గం ద్వారా మీరు నన్ను ప్రాప్తి చేసుకుంటారు. అందుకనే ఏమన్నాడు? ఈ జ్ఞానము కేవలము తత్వదర్శి అయిన గురువుల ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతుంది అన్న నిగూఢ సత్యము ఈ చర్చ ద్వారా ఖరాఖండిగా రుజువవుతుంది అంటున్నాడు. ఇప్పుడు మరొక శ్లోకాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. అన్ని శ్లోకాలు, ఇప్పుడు నేను ఏదైతే శ్లోకాలు మీ ముందు ఉంచుతున్నానో ఇవన్నీ కూడా 1868, 69లో ఉన్న ఆ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో, మీరు ఈ యొక్క జ్ఞానాన్ని అజ్ఞానములో ఉన్న వాళ్ళకి పంచండి. అర్థమై? 4:34లో ఏ విధంగా సంగ్రహించాలి, ఆ 1868, 69లో ఏ విధంగా పంచాలి, ఇదే విషయాన్ని మనకి స్పష్టం చేస్తున్నటువంటి శ్లోకాలు, కొన్ని శ్లోకాలు మీ ముందుకి నేను తీసుకొని వస్తున్నాను. రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. ఇప్పుడు 6:32 రాసుకోండి. 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగము 32వ శ్లోకము. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి అర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమోమతః. ఇది శ్లోకం అండి. అర్థమైందండి? దీని అర్థం ఒక్కసారి అర్థం చేసుకోండి. ఓ అర్జున, తనను తాను ఎలా భావిస్తాడో అలాగే సమస్త జీవులను సమదృష్టితో చూసి, తమను తాము ఎలా భావిస్తాడు? తమను తాము దేహం అనుకుంటే దేహదారుల్ని చూస్తారు, తమను తాము ఆత్మ అనుకుంటే ఆత్మల్ని చూస్తారు. అర్థమైందండి? సో అందుకని ఆత్మోపమ్యేన అన్నాడు. మీరు ఆత్మగా ముందు అనుభవం చేసుకోండి. అప్పుడు అందరిలో కూడా ఆత్మ జ్యోతినే చూస్తారు, అందరూ పరమాత్మ సంతానంగా చూస్తారు, అందరూ పరమ పవిత్ర ఆత్మలుగానే గౌరవిస్తారు. మనలో ఉన్న గుణాలు వాళ్ళలో కూడా ఉన్నాయి. అర్థమైందండి? వసుదైవ కుటుంబకం అంటే ఇక్కడి నుంచే వచ్చిందనమాట. సర్వే జన లోకా సమస్త సుఖినో భవంతు, సర్వమానవ సోదర భావము, ఇవన్నీ ఇక్కడి నుంచి వచ్చాయి. అర్థమైందండి? అందుకనే తనను తాను ఎలా భావిస్తాడో అలాగే సమస్త జీవులను సమదృష్టితో చూసి వారి సుఖదుఖాలను తననిగా భావించే యోగినే నేను ఉత్తమ యోగిగా భావిస్తున్నాను. అంటే పరమాత్మ ఉత్తమ యోగిని భగవంతుడు ఏం చేశాడు? ముద్ర వేశాడు. ఇగో నీవు ఈ విధంగా నువ్వు ఆత్మ అనుకొని ప్రతి ఒక్కరిని ఆత్మగా చూసి
వాళ్ళ సుఖదుఖాలు నీ సుఖదుఖాలుగా భావించి వాళ్ళకి చేతనైనంత నువ్వు సహాయం చేయగలిగితే, పరమాత్మ నుండి శక్తి తీసుకొని వాళ్ళకు కూడా శక్తిని ఇవ్వగలిగితే, ఎవరైతే ఇస్తారో అటువంటి యోగి నేను ఉత్తమ యోగిగా నేను ముద్ర వేస్తున్నాను అంటున్నాడు భగవంతుడు 6:32లో. ఇదే విషయాన్ని ఆధ్యాత్మిక దృష్టికోణంలో పరిశీలిద్దామండి. ఇక్కడ ఆత్మౌపమ్యేన అంటే ఏమిటి? ఆత్మౌపమ్యేన అంటే దేహ దృష్టితో కాదు, ఆత్మ దృష్టితో అందరినీ చూడటం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఇది. శ్రీమద్ భగవద్గీత మనకు బోధించినటువంటి ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతము. ప్రతి ఒక్కరూ తమ యొక్క మూల స్వరూపంలో అవినాశి చైతన్య శక్తి జ్యోతి స్వరూప ఆత్మ. అర్థం, ప్రతి జీవాత్మను పరమాత్మ సంతానముగా భావించి జాతి, మతము, వర్ణము, దేశము అనే భేదాలను అధిగమించి సమభావముతో చూడటము. అలాంటి యోగి తన స్వీయ ముక్తి కోసం మాత్రమే కాక, తన గురించే కాదండి, తన గురించి అంటే స్వార్థము, నేను ఒక్కడనే వెళ్ళాలి సత్యయుగంలోకి, మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళడానికి వీలు లేదు అని అనడానికి అది స్వార్థంతో కూడుకున్నది. అటువంటి భావన ఉంటే నిజంగా వాడు వెళ్ళడు. అర్థమైందండి? అలాంటి యోగి తన స్వీయ ముక్తి కోసం మాత్రమే కాక ప్రతి ఆత్మ శ్రేయస్సు కోసము జీవిస్తాడు. ఈ సమదృష్టే అతనిలో విశ్వకళ్యాణ భావనను కలిగిస్తుంది. విశ్వకళ్యాణం అంటున్నాం, యూనివర్సల్ వెల్ఫేర్ అంటున్నాం, అందరూ బాగుండాలి అంటున్నాం, సర్వే జనా సుఖినో భవంతు అంటున్నాం. కానీ ఎవరి సుఖము కోరుకోడు, మనం ఎవరి సుఖాని కోసం పాటుపడుతున్నాం, అందరూ బాగుండాలని ఏదైనా పాటుపడుతున్నావా, ఏదైనా ఒక ప్లాన్ వేసుకున్నావా? సో ఈ విధంగా ఉంటే అందరికీ మనం సైగం ఇచ్చినట్టు, సుఖం ఇచ్చినట్టుగా ఉంది. అర్థం చేసుకోండి. ఈ సమదృష్టి అతనిలో విశ్వకళ్యాణ భావనను కలిగిస్తుంది. అదే అతనిని భగవంతుని జ్ఞానాన్ని పంచే సేవకు ప్రేరేపిస్తుంది. ఈ దైవీ సంస్కారాలను పెంపొందించే జ్ఞానము అర్థమైందండి. ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానము, సృష్టి చక్ర జ్ఞానము, కర్మ సిద్ధాంతము, ఇవన్నిటినీ కూడా మనము అర్హులైనటువంటి వ్యక్తులను పసిగట్టి వాళ్ళకి జ్ఞానాన్ని మనము ఇస్తామన్నమాట. ఇటువంటి సేవకి ప్రేరణ ఇవ్వడానికి ఏకైక కారణం ఏమిటంటున్నాడు? ఆత్మానుభూతి. నేను దేహం అనుకుంటే ఇవన్నీ ఏమీ చేయలేరండి. మామూలుగా ఏదో పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారానికే మీ యొక్క జ్ఞానాన్ని అంకితం చేస్తారు. ఇప్పుడు 1868 69తో సంబంధం చూద్దామండి. ఈ 6:32కి ఈ శ్లోకం ఏదైతే ఆత్మోపమ్యేన సర్వత్ర ఉంది కదా, 1868 69తో ఎలా కనెక్ట్ అవుతుందో ఒక్కసారి గమనించండి. 6:32లో సమస్త ఆత్మల పట్ల సమభావము కలిగిన యోగి వారి యొక్క వర్ణన ఉందండి. అర్థమైందండి? సమస్త ఆత్మల పట్ల, సర్వ ఆత్మల పట్ల సమభావం, అందరూ పరమాత్మ సంతానమే అన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో మనిషి ఆ విధంగా యోగి యొక్క అనుభవం అన్నమాట. అలాంటి యోగి ప్రతి ఆత్మకు ఆధ్యాత్మిక మేలు జరగాలని కోరుకుంటాడు. అర్థమైందండి? ప్రతి ఒక్కరు కూడా పరమాత్మ సంతానము. ఆ యొక్క సత్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి. పరమాత్మతో వాళ్ళు మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించుకోవాలి. వాళ్ళు కూడా యోగులుగా మారాలి. వాళ్ళలో కూడా దివ్య గుణాలు, దివ్య శక్తులు రావాలి. ఆ విధంగా వాళ్ళ జీవితాన్ని కూడా చక్కగా ఈ యొక్క జీవితం, వర్తమాన జన్మ, అదేవిధంగా తదుపరి వచ్చేటువంటి సత్యత్రేతాయుగాల్లో కూడా శ్రేష్టమైన జన్మలు పొందాలి. అటువంటి బలమైన కోరిక వాళ్ళలో ఉంటుందండి. ఆ విధంగా కలిగిస్తాడనమాట భగవంతుడు. అందువల్ల 1868లో భగవంతుడు చెప్పినట్లు ఆ పరమ గుహ్యమైన జ్ఞానాన్ని అర్హులైన భక్తులకు బోధించటము, అర్థమైందండి, అతని సహజ సేవగా మారుతుంది. ఈ పరమ గుహ్యమైన జ్ఞానాన్ని అర్హులైన భక్తులకు బోధించడమే ఇది సహజ సేవగా. ఏది ఫీల్ అయ్యి నేనేదో సేవ చేయాలి, ఉపన్యాసం ఇవ్వాలి, వెళ్ళాలి, అబ్బాయి ఎన్ని మార్లు పిలుస్తున్నారు, ఇవన్నీ ఉండదండి. ఒక ఆత్మ కళ్యాణం చేయడానికి నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి పాత్ర, భగవంతుడే నా ద్వారా చేయిస్తున్నాడు. భగవంతుడు నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు. వారి బిడ్డల ద్వారా, అర్థమైందండి, వారి యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఆ విధంగా పరమాత్మకి ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించేటువంటి ఎవరైతే బిడ్డలు తయారయ్యారో వారి ద్వారా ఈ యొక్క జ్ఞానాన్ని అర్హులైనటువంటి భక్తులకి పంపిణీ చేసే కార్యక్రమం చేస్తున్నారన్నమాట. అర్థమైందండి? అందుకని పరమగుహ్యమైన జ్ఞానాన్ని అర్హులైన భక్తులకు బోధించడము అతని సహజ సేవగా మారుతుంది. అందుకే 1869లో ఏం చెప్పాడు? అటువంటి జ్ఞానాన్ని ప్రచారము చేసేటువంటి బిడ్డలు భగవంతుడికి అత్యంత ప్రియులు. సరే, భగవంతుడి ప్రియంగా అవడం అంటే ఈజీ అని. భగవంతుడి ప్రియంగా అవుతే భగవంతుని అనుభూతి కూడా
భగవంతుడితో యోగము కూడా మీకు చాలా సులభంగా అవుతుందన్నమాట. ఒక్కసారి ఈ యొక్క శ్లోకం ఏదైతే ఉందో 6:32 యొక్క సారం తెలుసుకోండి ఒకసారి. సమదృష్టి సేవగా వికసిస్తుంది. సమదృష్టి ఉంటే అదే సేవ. మీరు సమానంగా మీరు చూడగలిగితే ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున అన్నాడు కదా. మీరు ఆత్మ అనుకుంటే ప్రతి ఒక్కరిని ఆత్మ చూస్తుంది. మీరు దేహం అనుకుంటే మీరు అందరూ దేహాలంటే కులము, మతము, జాతి, రంగు, రూపు కనబడుతుంది. అర్థమైందండి. సమదృష్టి అనేది సేవగా వికసిస్తుంది. అందరినీ ఆత్మలుగా సమానముగా చూసే యోగి వారి నిజమైన శ్రేయస్సు కోసము పరమాత్మ జ్ఞానాన్ని ఇతర అజ్ఞానములో ఉన్న ఆత్మలకు పంచుతాడు. అంటే ఇది ఇప్పుడు మనం ఈ కార్యక్రమం ద్వారా అదే పని చేస్తున్నాం. 100% నిస్వార్థంగా ప్రతి ఒక్కరు పరమాత్మ యొక్క జ్ఞానం ద్వారా పరమాత్మ యొక్క ఉనికిని, అస్తిత్వాన్ని కనిపెట్టి వారి యొక్క మార్గంలో ప్రయాణిస్తారు అన్నటువంటి ఒక భావనతో ఈ కార్యక్రమము చేస్తున్నామండి. అర్థమైంది. అంటే సమత్వం ద్వారా ఏమొస్తుందండి? వాళ్ళ పట్ల జాలి, దయ, కరుణ వస్తుంది. తర్వాత మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మన దగ్గరికన్నా రప్పించుకొని మన కార్యక్రమాల గురించి వాళ్ళకి చెప్పి ఈ యొక్క జ్ఞానాన్ని బోధిస్తాం. ఈ యొక్క క్రమమే 6:32 నుండి ఎక్కడికి వెళ్తుందండి? 18:68-69 వరకు గీత బోధించే ఆధ్యాత్మిక ప్రయాణము. 6:32లో ఆ విధంగా చేసినట్లయితే అందరినీ సమభావంతో చూస్తావు. పరమాత్మ యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచేటువంటి ఒక సేవ అనేది సహజంగా నీలో కలుగుతుంది. ఇదే విషయాన్ని 18:68-69లో ఆ విధంగా పంచండి. పంచిన వాడు నాకు చాలా దగ్గరవాడు, నాకు అత్యంత ప్రియుడు, అతని కంటే గొప్పవాడి భూమండలం పైన ఇప్పుడు లేడు, భవిష్యత్తులో కూడా ఉండబోడు అంటున్నాడు. అర్థమైందండి. ఇక్కడతో ఈ చర్చను మనం ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మరొక అద్భుతమైనటువంటి ఈ శ్లోకాన్ని మేము తీసుకొస్తాను. ఈ 18:68-69 విషయాన్ని మనం కూలంకషంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.